ప్రపంచంలో ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి నిర్మాణానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. సహజంగా మెగా ప్రాజెక్ట్స్‌ని జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా నిర్మిస్తారు. కానీ వీటిలో కొన్ని మెగా ప్రాజెక్ట్స్‌ని ఉపయోగించేది చాలా తక్కువ మంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి ఎందుకు పనికిరాని మెగా ప్రాజెక్ట్స్. నిర్మించడానికి కోట్లు ఖర్చయినా ఇవి ఎక్కువ సేపు నిర్మానుష్యంగానే ఉంటాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన 3 యూజ్‌లెస్ మెగా ప్రాజెక్ట్స్ గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నంబర్ 3 ఇంటర్‌స్టేట్ హెచ్3 హైవే హవాయ్ యూఎస్ఏ. ఈ హైవే హవాయ్‌లో ఉంది. ఈ హైవే పొడవు 26 కిలోమీటర్లు. ఈ హైవే కొండల మధ్యలో నుండి వెళ్తుంది. ఈ హైవే అద్భుతమైన ప్రకృతి మధ్యలో ఉన్నప్పటికీ ఇది చాలా కాంట్రోవర్షియల్ హైవే. 1960లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్లాన్స్ మొదలుపెట్టారు. ఈ హైవే యొక్క ప్లాన్ యుఎస్ నేవల్ బేస్ అయిన పర్ల్ హార్బర్‌ని ఈస్ట్ సైడ్‌లో ఉన్న ఎయిర్ బేస్‌తో కనెక్ట్ చేయడానికి. ఈ ప్లాన్ రిలీజ్ అవ్వగానే దీనికి చాలా వ్యతిరేకత వచ్చింది. లోకల్స్ నుండి, ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఒక్క ప్రాజెక్టు వల్ల మిగతా ఏరియాస్‌లో కూడా అర్బనైజేషన్ వల్ల ప్రకృతి పాడవుతుందని చాలామంది వ్యతిరేకించారు. దీంతో ఆ రోజుల్లో ఉన్న ఎన్వైరన్మెంటల్ లాస్ అలాగే వ్యతిరేకత వల్ల హైవే రూట్‌ని చాలాసార్లు చేంజ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ ప్లాన్ చాలా సంవత్సరాలు డిలే అయింది. ఈ డిలే 26 సంవత్సరాల వరకు సాగింది. 26 ఏళ్ల తర్వాత యుఎస్ కాంగ్రెస్ ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న చిక్కులను, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్‌ని తొలగించింది. దీంతో చివరికి 1989లో ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం మొదలైంది. ఈ నిర్మాణం 9 ఏళ్ల పాటు జరిగింది. 1997లో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. దీంతో ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన 37 ఏళ్ల తర్వాత 1997లో పూర్తయింది. 1997లో ఈ హైవే ఓపెన్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంటర్‌స్టేట్‌ని కట్టిన ప్రాంతంలో ఉన్న కొండల వల్ల ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం కూడా అయింది. ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో వాడారు. ఈ హైవేలో హైటెక్ టన్నెల్స్‌తో పాటు బ్రిడ్జ్‌లు కూడా వాడారు. డిలేస్, రూట్ చేంజెస్, హైటెక్ టెక్నాలజీస్ ఇవన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క ఖర్చును ఎస్టిమేషన్ కంటే 5 రెట్లు ఎక్కువ పెంచాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్ $250 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 2,000 కోట్ల రూపాయలు. బట్ యాక్చువల్‌గా ఈ హైవే నిర్మాణానికి అయిన ఖర్చు $1.3 బిలియన్, అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు. అంటే 1 కిలోమీటర్ హైవేని నిర్మించడానికి సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇదే ప్రపంచంలో 1 కిలోమీటర్ హైవే నిర్మాణానికైనా అత్యధిక ఖర్చు. ఇంత భారీ బడ్జెట్‌తో ఈ హైవే నిర్మించినప్పటికీ ఈ హైవే ఎక్కువ మందికి ఉపయోగపడటం లేదు. ఎందుకంటే ఈ హైవే రూట్స్ 1960లో చేసిన ప్లాన్ ఆధారంగా ఉన్నాయి. ఆ రోజుల్లో అప్పటి డిఫెన్స్ అవసరాలను బట్టి ఈ ప్లాన్ తయారు చేశారు. బట్ ఇప్పటి కాలానికి ఇవి పనికి రాలేదు. ఈ హైవే సిటీలోని మెయిన్ ఏరియాకి కూడా కనెక్ట్ అవ్వలేదు. దీంతో ఈ రోడ్ని రోడ్ టు నోవేర్ అని అంటారు. ఈ హైవేని వాడకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఈ హైవేని అక్కడి నేటివ్ ప్రజలు శపించబడినదిగా భావిస్తారు. ఈ హైవే నిర్మాణ సమయంలో ఎన్నో రిలీజియస్ అలాగే కల్చరల్ సైట్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి. అందుకే నేటివ్ పీపుల్ ఈ హైవేని యూజ్ చేయరు. దీంతో ఈ భారీ మెగా ప్రాజెక్ట్ కేవలం కొందరికే ఉపయోగపడుతుంది. నెంబర్ 2 సిడాడ్ రియల్ సెంట్రల్ ఎయిర్పోర్ట్. యూరోప్లో స్పెయిన్ దేశం ఒక ప్రముఖ ట్రావెల్ డెస్టినేషన్. ఈ దేశానికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. దీంతో స్పెయిన్లోని మాడ్రిడ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ కారణం వల్లే ఈ సిడాడ్ రియల్ సెంట్రల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన వచ్చింది. స్పెయిన్లో హాలిడేస్కి వెళ్లే వారి కోసం అలాగే ఇంటర్నేషనల్ విజిటర్స్ కోసం ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. అసలు ఈ ఎయిర్పోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మాడ్రిడ్లోని మెయిన్ ఎయిర్పోర్ట్కి ఆల్టర్నేటివ్ ఎయిర్పోర్ట్గా ఉంది మాడ్రిడ్ ఎయిర్పోర్ట్లోని రద్దీని తగ్గించడానికి. ఈ కొత్త ఎయిర్పోర్ట్‌లో రన్‌వే యూరోప్‌లోని అత్యంత పొడవైన రన్‌వేలలో ఒకటి. మొదట ఈ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసింది ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ప్యాసింజర్స్‌ని హ్యాండిల్ చేయడం కోసం. మెయిన్ ఎయిర్పోర్ట్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే. మెయిన్ ఎయిర్పోర్ట్‌లో ప్రతి సంవత్సరం 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. అయినప్పటికీ ఈ ఎయిర్పోర్ట్‌లో కూడా తర్వాత ఎక్స్‌పాన్షన్స్ చేయాలని అనుకున్నారు. 1,00,00,000 మంది ప్యాసింజర్స్‌కి ఉపయోగపడే విధంగా కూడా ఎక్స్‌పాన్షన్‌ని చేయడానికి ప్లాన్స్ రెడీ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి $1.5 బిలియన్ ఖర్చయింది. చివరికి 2009లో ఈ ఎయిర్పోర్ట్ పూర్తయింది. ఓపెన్ అయిన 3 సంవత్సరాలకే ఈ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్‌కి బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్‌ని ఆపరేట్ చేసిన కంపెనీ బ్యాంకులకు రుణాలు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ ఎయిర్పోర్ట్ దెబ్బకి కంపెనీ ఘోరంగా నష్టపోయింది. దానికి కారణం ఈ ఎయిర్పోర్ట్‌కి చాలా తక్కువ మంది ప్యాసింజర్స్ వచ్చారు. నిజానికి ప్యాసింజర్స్ రాకపోవడానికి కారణం ఈ ఎయిర్పోర్ట్ లొకేషనే. ఈ ఎయిర్పోర్ట్ పేరు సెంట్రల్ ఎయిర్పోర్ట్ అయినా ఇది మాడ్రిడ్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ ఎయిర్పోర్ట్‌కి చేరుకున్నా మళ్ళీ సిటీకి వెళ్ళడానికి 200 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఎక్కడో తెలియని లొకేషన్‌లో ఉన్న ఎయిర్పోర్ట్‌లోకి వెళ్ళటానికి ప్యాసింజర్స్ ఇష్టపడలేదు. అంతేకాదు ప్యాసింజర్స్ రాకపోవడంతో ఎయిర్‌లైన్స్ కంపెనీస్ కూడా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్ రన్ చేయడానికి ఇష్టపడలేదు. మాడ్రిడ్‌నే ఎయిర్‌లైన్స్ కూడా ప్రిఫర్ చేశాయి. దీంతో మెయిన్ ఎయిర్‌లైన్స్ ఏవి ఈ ఎయిర్పోర్ట్‌పై ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో కొన్ని చిన్న డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ మాత్రమే ఈ ఎయిర్పోర్ట్‌లో ఫ్లైట్స్‌ని రన్ చేశాయి. బట్ అది కూడా ఎంతో కాలం లేదు. 2013లో చివరి ఫ్లైట్ ఈ ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది. అంతే ఇక అప్పటి నుండి ఈ
7 ఏళ్ల వరకు ఈ ఎయిర్‌పోర్ట్ మూతబడిపోయింది. 7 ఏళ్ల వరకు ఒక్క విమాన రాకపోకలు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా జరగలేదు. 7 ఏళ్లు నిర్మానుష్యంగా మనుషులే లేకుండా ఈ ఎయిర్‌పోర్ట్ ఉంది. 2014లో బ్రిటిష్ టీవీ షో అయిన 'టాప్ గేర్' యొక్క షూటింగ్‌కి ఈ నిర్మానుష్య ఎయిర్‌పోర్ట్‌ని వాడారు. చివరికి ఈ ఎయిర్‌పోర్ట్‌ని బ్యాంక్స్ అమ్మకానికి పెట్టాయి. అలా 7 ఏళ్ల తర్వాత 2019లో కొత్త ఓనర్స్ ఈ ఎయిర్‌పోర్ట్‌ని కొనుక్కున్నారు. బట్ ఎందుకు కొనుక్కున్నారో తెలిస్తే మీరంతా ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ని కేవలం $14,000లకు కొనుక్కున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అయిన ఖర్చు ₹10,000,00,000 బట్ అమ్మింది ₹11,00,000. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఎయిర్‌పోర్ట్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో. చివరికి కోవిడ్ సమయంలో ఈ ఎయిర్‌పోర్ట్‌కి లైఫ్ వచ్చింది. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా బిజినెస్ ఆగిపోతే ఈ ఎయిర్‌పోర్ట్‌కి అప్పుడే బిజినెస్ వచ్చింది. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా ఫ్లైట్స్ ఆగిపోయాయి. దీంతో కొత్త ఓనర్స్ ఏరోప్లేన్స్‌ని పార్కింగ్ చేయడానికి ఈ ఎయిర్‌పోర్ట్‌ని వాడారు. విశాలమైన స్పేస్ అలాగే రన్‌వే ఉండడంతో చాలా ఏరోప్లేన్స్‌ని పార్క్ చేయడానికి కుదిరింది. అప్పటి నుండి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోప్లేన్స్‌ని పార్కింగ్ చేయడానికి అలాగే మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడుతుంది. అయినప్పటికీ ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల ప్యాసింజర్స్‌కి ఎలాంటి ఉపయోగం లేదు. ప్యాసింజర్స్ ఎప్పటికీ ఈ ఎయిర్‌పోర్ట్‌కి ఇంక రాలేదు. దీంతో ఇది కూడా చరిత్రలో ఒక యూజ్‌లెస్ మెగా ప్రాజెక్ట్‌గా నిలిచిపోయింది. నంబర్ 1 నేపిడౌ, మయన్మార్. ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒక భారీ మెగా ప్రాజెక్ట్. బట్ ఇదొక హైవే కాదు, ఎయిర్‌పోర్ట్ కాదు, బ్రిడ్జ్ కాదు. ఇది ఏకంగా ఒక రాజధాని. ఇదే మయన్మార్ రాజధాని నేపిడౌ. ఇదే మయన్మార్ కొత్త రాజధాని. ఈ సిటీని మయన్మార్ రూలర్స్ కొత్తగా స్టార్టింగ్ నుండి నిర్మించారు. మయన్మార్ 1962 నుండి 1911 వరకు మిలిటరీ రూల్‌లో ఉంది. మళ్ళీ 2021లో మిలిటరీ రూల్ మొదలైంది. 1962 నుండి ఉన్న మిలిటరీ రూలర్స్ 2002లో రహస్యంగా ఒక క్యాపిటల్‌ని నిర్మించడం మొదలుపెట్టారు. ఇలా క్యాపిటల్‌ని మార్చడం కొత్తేమీ కాదు. చాలా దేశాలు క్యాపిటల్స్‌ని మార్చాయి. 2005లో మయన్మార్ లీడర్స్ కొత్త రాజధానిని అనౌన్స్ చేశారు. బట్ క్యాపిటల్ పేరును సీక్రెట్‌గా ఉంచారు. 4 నెలల తర్వాత ఈ సిటీ పేరుని అనౌన్స్ చేశారు. ఈ సిటీ పేరు నేపిడో. ఈ పేరు యొక్క అర్థం రాజు ఉండే ప్రదేశం అని. ఇలా సడెన్‌గా క్యాపిటల్‌ని ఎందుకు షిఫ్ట్ చేశారో ఎవరికీ తెలీదు. కొంతమంది చెప్పేదాని ప్రకారం ఇంతకుముందు క్యాపిటల్ అయిన యంగూన్ సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల సెక్యూరిటీ రీజన్స్ కోసం షిఫ్ట్ చేశారు. ఏదేమైనా యంగూన్ విషయానికొస్తే ఈ క్యాపిటల్ సిటీలో 70,00,000 మంది ప్రజలు నివసిస్తారు. అలాగే 2050 కల్లా ఈ పాపులేషన్ డబుల్ అవుతుందని అంచనా వేశారు. అంతేకాదు యంగూన్ సముద్రానికి దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ నగరం క్యాపిటల్ అయింది బ్రిటిష్ రూల్‌లో. దీంతో క్యాపిటల్ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కొత్త ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం వేగంగా మొదలైంది. గవర్నమెంట్స్ ఈ ప్రాజెక్ట్‌లో $4 బిలియన్ ఖర్చు పెట్టాయి. అంటే సుమారు ₹40,000,00,000. ఈ డబ్బుతో సిటీలో విజిటర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి 20 లేన్ హైవే, 100 లగ్జరీ హోటళ్లు, గోల్ఫ్ కోర్స్‌లు, మ్యూజియంలు, ఎయిర్‌పోర్ట్ అలాగే 99 మీటర్ల పొడవున్న ఒక ల్యాండ్‌మార్క్ ఇలా ఎన్నో నిర్మాణాలు చేశారు. సిటీలో ఇన్ని ఉన్నా ఒక్కటి మాత్రం మిస్ అయింది. అదే జనాభా. ఈ కొత్త రాజధానిలో కనీసం 10,00,000 మంది జనాభా కూడా లేరు. ఆఖరికి ఉన్న జనాభాలో కూడా ఎక్కువ మంది సిటీ నిర్మాణానికి ముందు నుండే ఉన్న స్లమ్ ఏరియాస్‌లో నివసిస్తారు. ఇక్కడ ఎవరు నివసించకపోవడానికి కూడా కారణాలున్నాయి. ఈ సిటీలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అలాగే ఎడ్యుకేషన్‌లో కొంత కొరతుంది. అలాగే ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా తక్కువే ఉన్నాయి. దీంతో ఎవరికైనా ఇవే ముఖ్యం. దీంతో అందుకే ఎక్కువ మంది ఈ నగరంలో నివసించడానికి ఇష్టపడలేదు. ఈ నగరాన్ని గోస్ట్ టౌన్ అని కూడా అంటారు. ఈ అద్భుతమైన 20 లేన్ హైవే నిజానికి ఖాళీగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్స్ కాదు, అసలు ట్రాఫిక్కే ఇక్కడ ఉండదు. అప్పుడప్పుడు ఒక్క వెహికల్ ఈ రోడ్డు మీదుగా వెళ్తూ ఉంటుంది. ఈ సిటీలో సంవత్సరానికి 35,00,000 మంది ప్యాసింజర్స్‌ని హ్యాండిల్ చేసే ఎయిర్‌పోర్ట్ ఉంది కానీ నిజానికి అత్యంత బిజీ రోజు కూడా ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఉపయోగించుకునే వారి సంఖ్య 100 లోపే ఉంటుంది. షాపింగ్ మాల్స్ విషయానికొస్తే షాపింగ్ మాల్స్‌ని గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే అప్పుడప్పుడు విజిట్ చేస్తారు. ఎక్కడైనా ఎక్కువ శాతం ఈ నగరం ఖాళీగానే ఉంటుంది. బట్ ఫ్యూచర్‌లో పబ్లిక్‌ని అట్రాక్ట్ చేసే విధంగా డెవలప్‌మెంట్స్ చేస్తే ఇది కూడా ఒక గొప్ప ఫ్యూచర్ సిటీ అవుతుంది. బట్ ఇప్పటికైతే ఇది ఒక వింత రాజధాని. అలాగే ఈ క్యాపిటల్ దేశ ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడట్లేదు. ఈ యూజ్‌లెస్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.